నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జోగి రమేష్ అండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి దారితీసిన అంశం. ఎందుకంటే ఆయన కుటుంబ వివాదం రాజకీయంగా ఆయన ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసే అంశంగా ఇప్పుడు మారిందా? కోడలు చేసిన ఆరోపణలతో పరువు పోగొట్టుకున్నారా? 7 కోట్ల సెటిల్మెంట్ టాక్లో నిజమెంత? కొడుకు ఆరోగ్య విషయాన్ని, మతం మారిన విషయాల్ని దాచిపెట్టి వివాహం ఎందుకు జరిపించారు? మరి ఈ వివాదం జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ప్రశ్నలు ఇవే. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం ఒకటి. మొదట ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలా కనిపించిన క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జోగి రమేష్ కోడలు చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వాటిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తడం, మహిళా సంఘాలు కూడా స్పందించడం వంటి పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కోడలు చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే, మరోవైపు జోగి రమేష్ కుటుంబం నుంచి వచ్చిన వివరణలు వేరే కోణాన్ని చూపిస్తున్నాయి. ఈ ఆరోపణలో ఏది నిజం, ఏది కాదన్నది సంబంధిత విచారణ, న్యాయ ప్రక్రియలోనే తేలాల్సి ఉంది. అయినప్పటికీ రాజకీయంగా మాత్రం ఈ వివాదం పెద్ద చర్చకే దారితీసింది. ఈ వివాదంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోపణలో ఒకటి, పెళ్లికి ముందు వరుడికి సంబంధించిన కీలక విషయాలను దాచిపెట్టారనేది. కొడుకుకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి ముందుగా చెప్పలేదని కోడలు ఆరోపిస్తున్నారు. తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని జోగి రమేష్ కోడలు మేఘన అంటున్నారు. మరి ఈ అంశమే ప్రస్తుతం చర్చకు కేంద్ర బిందువుగా కూడా మారింది. నిజంగానే అలాంటి విషయం దాచిపెట్టి ఉంటే అది నైతికంగా సరైనదేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోపం ఉండడం తప్పు కాదు, అది దైవ నిర్ణయం. కానీ దాన్ని దాచిపెట్టి వేరే ఆడపిల్ల గొంతు కోయాలనుకోవడం మాత్రం తప్పే. ఒకవైపు ఈ వివాదం నేపథ్యంలో 7 కోట్ల రూపాయల సెటిల్మెంట్పై పెద్ద ప్రచారమే జరుగుతుంది. ఈ రచ్చతో తన పరువు పోతుందని భావించిన జోగి రమేష్ కోడలి కుటుంబంతో రాజీ కోసం భారీ మొత్తంలో మాట్లాడుకున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 7 కోట్ల రూపాయలతో రాజీ కోసం బేరసారాలు దిగారట జోగి రమేష్. ఇంకో ఆరోపణ ఏంటంటే, జోగి రమేష్ ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని, అప్పుల్లో ఉన్నారని, అలాంటప్పుడు సెటిల్మెంట్ కోసం అంత పెద్ద మొత్తం ఎలా సమకూర్చగలరన్న ప్రశ్నలు ప్రత్యర్థులు లేవనెత్తున్నారు. అలాగే గతంలో ఎవరికో భారీ మొత్తం ఇచ్చి దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోయారనే ప్రచారం కూడా వినిపిస్తుంది. అసలు ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం ఏమీ అర్థం కావట్లేదు. అసలు జోగి రమేష్ ఏంటి, ఆయన ఇంకొకరి చేతిలో మోసపోవడం ఏంటి అంటూ నెటిజన్లు సెటైరికల్గా పోస్టులు పెడుతున్నారు. ఇంకా మరో ప్రచారం ఏంటంటే, జోగి రమేష్ కొడుకు రాజీవ్కు గతంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ఒక వివాహ సంబంధం చివరి నిమిషంలో వెనక్కు వెళ్ళిందట. అయితే రాజీవ్కు ఉన్న ఆరోగ్య లోపం గురించి తెలుసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక క్రైస్తవ మతాన్ని స్వీకరించిన విషయాన్ని దాచిపెట్టి వేరే మతానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడంపై కూడా చీటింగ్ కేసు నమోదైంది జోగి రమేష్ కుటుంబంపై. అసలు ఇన్ని విషయాలు దాచిపెట్టి ఇంతలా చీట్ చేసిన జోగి రమేష్కు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కేసులో జోగి రమేష్ను నేడో రేపో అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో విజయవాడలోని మహిళా కోర్టును జోగి రమేష్ కుటుంబం ఆశ్రయించి వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో తమను అరెస్టు చేయొద్దంటూ జోగి కుటుంబ సభ్యులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరి ఈ కేసు విచారణ ఆగస్టు 4కు వాయిదా వేయబడింది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడమే కాకుండా పలుమార్లు తనపై హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆయన కోడలు మేఘన పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2025 మే 28న సూర్యాపేటలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్తో మేఘన వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మేఘన తల్లిదండ్రులు సుమారు 5 కోట్ల ఖర్చుతో వైభవంగా వివాహం జరిపి 1.5 కిలోలు అంటే అక్షరాల 1.5 కేజీల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచులకు 9 లక్షల కట్నంతో పాటు అనేక విలువైన కానుకలను అందించారట. అయితే పెళ్ళైన నాటి నుంచే అత్తమామల వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చినవి చాలవంటూ మరో 5 కోట్లు అదనపు కట్నంతో పాటు పాడుగూడెంలో ఒక ఇల్లు, అత్త ఆడపడుచులకు వజ్రాభరణాలు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఇక అంతేకాకుండా మేఘన పేరిట ఉన్న ఆస్తులను రాజీవ్ పేరిట బదిలీ చేయాలని తీవ్రంగా వేధించారని ఆమె మాటల్లో చెబుతుంది.
మరి తమ ఆశ నెరవేరకపోవడంతో తనను వదిలించుకునేందుకు అనేకసార్లు హత్యాయత్నాలు చేశారని మేఘన ఆరోపించారు. ఒకరోజు ఇంటి టెర్రస్ పై నుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి తనను కిందకు తోసేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. మరో సందర్భంలో మెడకు చున్నీ బిగించి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆగకుండా చేసి చంపాలని చూశారని వివరించారు. పర్యటన నిమిత్తం గోవాకు వెళ్ళిన సమయంలో కూడా ఒకసారి లోయలోకి తోసేయడానికి ప్రయత్నించారని, మరోసారి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారని తెలిపారు. అనంతరం హైదరాబాద్లోని నార్సింగ్లో ఉన్న విల్లాకు తీసుకువెళ్ళి అక్కడ కూడా భర్త రాజీవ్, మామ జోగి రమేష్, మరికొందరు బంధువులు కలిసి తనను కొట్టి దిండుతో ముఖాన్ని మూసి చంపేందుకు ప్రయత్నించారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో ఆగస్టు 4న తేలనుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ నష్టం ఎవరికి జరిగిందనే చర్చ కూడా సాగుతుంది. ఒకవైపు కోడలు తన భవిష్యత్తు నాశనమైందని ఆరోపిస్తుంటే, మరోవైపు ఈ ఆరోపణల వల్ల జోగి రమేష్ కుమారుడు వ్యక్తిగత జీవితం కూడా తీవ్ర ప్రభావానికి గురైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఒకసారి వ్యక్తిగత విషయాలు బహిరంగ చర్చకు వస్తే వాటి ప్రభావం చాలా కాలం ఉంటుందనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. రాజకీయంగా చూస్తే ఈ వివాదం జోగి రమేష్ ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలకు సంబంధించిన ఆరోపణలు ఎదురైనప్పుడు ప్రజాప్రతినిధులపై రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో ఇలాంటి అంశాలు వేగంగా ప్రజల్లోకి వెళ్ళి రాజకీయ చర్చగా కూడా మారిపోతాయి. ఇప్పటికే కోడల్ని వేధించారంటూ సోషల్ మీడియాలో మహిళల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వివాదంతో రాజకీయంగా జోగి రమేష్కు ఇబ్బంది కలగడమే కాకుండా తన కొడుకు జీవితం రోడ్డు మీదకు వచ్చినట్లయింది. అటు కోడలు మేఘన జీవితం ప్రశ్నార్థకంగా మారింది. జోగి రమేష్ చేసిన తప్పు వలన, లోపాలను దాచి కొడుకుకు పెళ్లి చేయడం వలన, అదనపు కట్నం కోసం వేధించడం వలన కొడుకు కోడలి జీవితాలు మాత్రమే కాకుండా తన రాజకీయ జీవితానికి కూడా ఇబ్బందులు కొని తెచ్చుకున్నారన్న టాక్ సర్వత్రా వినిపిస్తుంది. మరి జోగి రమేష్ దీని నుంచి ఏ రకంగా బయటపడతారో, మరి తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.